మా నేటివ్ వచ్చేసి చిట్యాల మండల్ వెల్మేడ్ విలేజ్, నల్గొండ డిస్టిక్. ప్రజెంట్ నేను మెడ్చల్ శ్రీ వివేకానంద హై స్కూల్ ఫౌండర్గా మెడ్చల్లో గత 1995 నుంచి ఇప్పటి వరకు పాఠశాల నిర్వహిస్తున్నా. అయితే ఇక్కడ మా పిల్లలు, మేము, మా మేడం సంకల్పం ఏంటంటే ఈ పుణ్యలింగేశ్వర స్వామి చాలా విశిష్టమైనటువంటి సేవ చేస్తున్నారు. ఈ ట్రస్ట్ వాళ్ళు అనాథల్ని తీర్చిదిద్దడం అనేది ఒక చాలా టాస్క్తో కూడింది. అలాంటి వాళ్ళని ఒక మంచి వాళ్ళలో ఉన్నటువంటి మంచి స్కిల్స్ని, అంటే ఆరోగ్యం కానీ వాళ్ళలో ఉన్నటువంటి శరీర దారుఢ్యతని బయటికి తీసుకొస్తున్నందుకు వాళ్ళ సేవలని ప్రశంసనీయంగా, అసలు ఎంత చెప్పినా తక్కువే. మేము ఇక్కడ చూస్తున్నాం, అసలు గత 2 సంవత్సరాలకి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. చాలా అంటే చాలా డెవలప్ చేశారు. వీరి ట్రస్ట్కి మా కుటుంబం తరపున, అదేవిధంగా ప్రజలు మరింత విశేషమైనటువంటి సేవలు అందించడంలో వాళ్లకు భాగస్వాములై వారికి వివిధ రూపాలుగా చందాలు కానివ్వండి, వాళ్లకు యాప్ ద్వారా ఎంత చేసినా మనం తక్కువే. మనం ఎంతైనా ఉంటుంది సంపాదించుకున్న దాంట్లో ఒక 5 పైసల వంతైనా మనం ఒక పుణ్యలింగేశ్వర స్వామి విగ్రహ ట్రస్ట్కు, వారి సేవా నిరతికి, ఒక సంకల్పానికి మనం ఇతోధికమైన సేవలు అందిస్తే తప్ప అది ముందుకు వెళ్ళదు. కాబట్టి ఎంతోమంది దాతలు ముందుకొచ్చి ఇంకా ఈ ఆశ్రమాన్ని దశలుగా తీర్చిదిద్దాలి, వారికి మనం చాలా శక్తియుక్తులను ఇవ్వాలని నా యొక్క మనవి. స్త్రీలను చూస్తే ఒక మనోధైర్యంగా, అసలు వాళ్ళకి ఎంత చేసినా తక్కువే అనిపించింది. ఫస్ట్ ఫ్లోర్లో పురుషులు ఉన్నారు, సెకండ్ దాంట్లో మహిళలు ఉన్నారు. వాళ్ళకు మేము తీసుకొచ్చినటువంటి వస్త్రాలు సమర్పిస్తుంటే వాళ్ళలో కళ్ళలో ఆనందం చూస్తే, అసలు మనం ఇంత తక్కువ ఇస్తున్నా కానీ అసలు ఇంకా వీళ్ళకు ఎంతో ఎఫర్ట్స్ పెట్టాలనేటువంటి సహృదయంతో చేయాలి ముందుకు అని నాకు అనిపించింది. నేను తప్పకుండా నా వంతుగా ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమాన్ని రూపొందించుకొని వారికి హితోధికమైన సేవలు అందించడానికి నా వంతు సహాయ సహకారం మా కుటుంబం తరఫున చేస్తానని ఈ మా పుణ్యలింగేశ్వర స్వామి వారికి, ఆ ట్రస్ట్ వారికి, ముఖ్యంగా ఆ పుణ్య దంపతులకు అన్ని విధాల భగవంతుడు ఇంకా ఎఫర్ట్స్ ఇవ్వాలని నేను కోరుకుంటూ ఆ శివ ఆశీస్సులు ఉండాలని నేను కోరుచున్నాను. మానవ సేవే మాధవ సేవ అనే సంకల్పానికి నిదర్శనంగా నిలబడినటువంటి ఈ పుణ్య దంపతులు వీళ్ళు చేసేటువంటి సేవ అద్వితీయమైనటువంటిది. ఆ సేవ అంటే శివుడు ఇక్కడ శ్మశానంలో ఉంటాడు, బూడిద పోసుకుంటాడు అని మనం అనుకుంటాం. బోలా శంకరుడు సర్వాంతర్యామి ఎక్కడైనా ఉంటాడని. అదేవిధంగా ఇక్కడ ఇలాంటి మెంటల్లీ డిజార్డర్గా ఉన్నటువంటి వాళ్ళకి సేవలు అందించి సదాశివుడికి సేవ చేస్తున్నంత పుణ్యాన్ని పొందుతున్నటువంటి ఈ దంపతులు, అదేవిధంగా ఇట్లాంటి సేవను అందించి పిచ్చి వాళ్ళలాగా ఉన్నటువంటి వాళ్ళకి ఆరోగ్యాన్ని అందిస్తూ వాళ్ళని సరైన ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళని అంటే మళ్ళీ ఆరోగ్యవంతులను చేసి కూడా ఇంట్లలోకి పంపించారట వాళ్ళు. కానీ అది విన్న తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. ఇది మరవలేనటువంటి సేవ, వాళ్ళు చేసేటువంటి సేవ చాలా అద్వితీయమైనటువంటిదని కాంక్షిస్తున్నాం. అలాంటి సేవలో మనం కూడా మనవంతు బాధ్యతగా కొంత సేవను అందించాలని, మనం అలాంటి వాళ్ళకి మనవంతుగా మన దగ్గర ఉన్నటువంటి క్లాత్స్ కానీ, వాడిన క్లాత్స్ అయినా సరే తీసుకుంటారు. ఇక్కడ క్లాత్స్ కానీ, భోజనానికి కావలసినటువంటి సౌకర్యాలు కానీ అందించడం, డబ్బుల రూపంగా కానీ బియ్యం రూపంగా కానీ అందించి మనం సేవలు అందిస్తే అందులో కొంతవరకు మనకు కూడా ఆ ఫలితం, ఆ పుణ్యం లభిస్తుందని నేను కోరుకుంటున్నాను. అలా ఎవరైనా చేయొచ్చు. మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు, మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.